హలో అండి. నేను డాక్టర్ సుగుణదీప్తి కపిల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ వర్కింగ్ ఎట్ మదర్లీ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్. సిజేరియన్ సెక్షన్ అయ్యాక చాలా మందికి మేము ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు లేచి నడవచ్చు, మా డే టు డే యాక్టివిటీస్ ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిజేరియన్ సెక్షన్ అయ్యాక విదిన్ 4 to 6 hours మీరు తినడం తాగడం రెండు చేయొచ్చు. వాటర్ ఎస్పెషలీ చాలా కన్జ్యూమ్ చేయాలి, అట్లీస్ట్ 3 to 4 liters. ఎందుకంటే పాలు రావడం కోసం ఒకటి, ప్లస్ కాళ్ళలో రక్తంలో క్లాట్స్ అవి రాకుండా, అండ్ ఇంకొకటి ఏంటంటే హెడేక్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట డీహైడ్రేషన్ మూలంగా. అండ్ ఫుడ్ విషయానికి వస్తే పచ్చాలు అలాంటివి ఏం చేయొద్దు, చక్కగా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. ఇట్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్ యాజ్ వెల్ యాజ్ బ్రెస్ట్ ఫీడింగ్. రెండో విషయం వచ్చేసి స్నానం ఎప్పుడు చేయొచ్చు. 48 hours తర్వాత మీ డ్రెస్సింగ్ అన్నది మార్చడం జరుగుతుంది. ఆ తర్వాత స్నానం చేసుకోవచ్చు అండ్ ఆ ఊండ్ని క్లీన్గా పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ స్నానం చేయకుండా ఉంటే దుమ్మది అక్యూములేట్ అయిపోయినప్పుడు ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. థర్డ్ విషయం వచ్చేసి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు మంచం మీద ఉండాలి. ఒకటి ఏంటంటే సిజేరియన్ అయిన 12 hours నుంచి 24 hours లోపల మీరు మంచం నుంచి లేచి నడవడం అది స్టార్ట్ చేయాలి. బట్ ఫస్ట్ టైం లేచినప్పుడు కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఫస్ట్ లేచి మంచం మీద కూర్చుని కాళ్ళవి ఫస్ట్ నేల కాంచి పక్కన ఎవరో ఒకరిని సపోర్ట్గా ఉంచుకుని లేచి నడవండి. ఎందుకంటే కొంతమందికి అలాగ కళ్ళు తిరిగినట్లు అలా అనిపిస్తుంది, ఆ తర్వాత దానంతట అదే సెట్ అయిపోతుంది. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో అడగండి.